నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బమ్మిడి అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు లక్ష్మీదేవిని ఇలా పూజించండి, ఈ పరిహారాలు పాటించండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే రకరకాలుగా ఎవరు తోచిన విధానంలో వారు లక్ష్మీ ఆరాధన ప్రతినిత్యం కూడా మనం లక్ష్మీ ఆరాధన చేస్తాము. అయితే శ్రీ సూక్తం ఇందులో ఏంటంటే లక్ష్మీ అమ్మవారిని ఆ సూక్తం అంతా కూడా వింటుంటే మనం శ్రీ సూక్తం చక్కగా అమ్మవారిని పొగుడుతూ, మామూలుగా మనల్ని పొగిడే ఎవరైనా పొగిడితేనే ఆనందం, అటువంటి అమ్మవారిని మనం అక్కడ కూర్చుని అమ్మ నువ్వు మా దరిద్ర బాధల్లోంచి మమ్మల్ని బయటకు లాక్కొచ్చి మాకు సుఖ సంతోషాలు ఇచ్చి మార్గం చూపించు తల్లి అని అడిగితే కాదంటుందా? ఖచ్చితంగా ఇస్తుంది. ఖచ్చితంగా అటువంటి శ్రీ సూక్తాన్ని కాకపోతే పాటించేటప్పుడు కొన్ని విధి విధానాలు ఖచ్చితంగా పాటించాలి. ఆ విధి విధానాలు ఏ నైవేద్యం పెట్టి ఎన్ని రోజులు మనం శ్రీ సూక్తం ఒక టైంకో లేకపోతే ఏదైనా అనుకుని మనం చేస్తే కనుక ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఖచ్చితంగా ప్రసరిస్తుంది అని చెప్పడానికి మీరు ఇది ఎలా పరిహారంగా చెప్తారు గురుగారు? అమ్మా, లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలన్నా, మనని కరుణించాలన్నా ఆ మహాతల్లికి రెండే మార్గాలు ఉన్నాయి. ఏమిటయ్యా అంటే, ఫస్ట్ పరమదరిద్రం ఎక్కడొచ్చిందంటే 10 ఇల్లు ఉడవట్లేదు. 10 ఉదయం 10 అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాను. పని మనుషుల కోసం మనకేమిటి, నేను ఒకటే చెప్తున్నాను ఆడవాళ్ళందరికీ, ఫస్ట్ నైటీలు పొద్దున్న లేవగానే తీసేయండి, దరిద్రం వదిలిపోతుంది తల్లి. ఓపెన్గా మాట్లాడుతున్నా ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా, నేను భయపడను. నైటీ అంటే ఏమిటి, బెడ్రూమ్ దాటి రావాల్సింది కాదు. ఆ బెడ్రూమ్ నుంచి బయట అక్కడే మీరు మార్చేసి చీర కట్టుకోండి చక్కగా, లేకపోతే పంజాబీ డ్రెస్ అలవాటే అదే వేసుకోండి, చీర కట్టుకుని బయటకు రండి. అదొకటి. లేవగానే బ్రష్ చేయండి, మీరు ఉడుచుకోండి దేవుడిది. పని మనిషి వచ్చేదాకా నథింగ్ వెయిటింగ్ వద్దు, మంచిది కాదు. ఆడవాళ్ళు మీకు పిల్లలు మీరు సంతోషంగా ఉండాలి, లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలి అంటే అమ్మ ఆడవాళ్ళు మారండి. మీరు ఎప్పుడో 12 దాకా ఆ మురికి బట్టలతో నైటీలతో ఇల్లంతా తిరగడం రెండో తప్పు చేస్తున్నారు. బహిష్టే కూడా ఇళ్లలో తిరిగేస్తున్నారు. అది కూడా పరమ దరిద్రం పట్టిందని నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. విన్నవాళ్ళు మంచి అవుతాయి ఆలోచిస్తారు, సార్ చెప్పింది నిజమని, కాదంటే మనం తప్పు చేస్తున్నాం అని అర్థం చేసుకుని మార్చుకుంటారు పద్ధతులని నేను ఖచ్చితంగా చెప్తాను. లక్ష్మీదేవి ఉండడం కోసం నేను చెప్తున్నాను, స్థిరంగా ఉండడం కోసం చెప్తున్నానమ్మా. ఎవరిని కించపరచడానికి బాధ పెట్టడానికి నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఆడవాళ్ళలో మార్పు రావాలి. ఇంకా పోతే విరబోసు కూర్చోకూడదు. తల ఎప్పుడు కూడా తడితలను విరబోసుకోకూడదు. ఆడవాళ్ళ పూజ దగ్గర చక్కగా తుడిచేసుకోవడం, ముడేసేయాలి. ఇలా దగ్గర పెట్టి ముడేసుకుని ఇంత కుంకుమ పొట్టు పెట్టుకుని ఏదో ఒక రకమైన పువ్వు జల్లో పెట్టుకుని ఆ దైవబంధంలోకి ఉదయం టైంలో వెళ్ళి ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే తెల్లవారుజామున ఒప్పుకున్న వాళ్ళు ఈ రోజుల్లో తెల్లవారుజామున ఎక్కడ జరగట్లేదు. ఒక ధనుర్మాసం ఒకటే చేస్తారు, ఇంకెక్కడ లేదు. కార్తీక మాసం అంతే. మిగతా అన్ని ఇంకా 12 దాకా అలా తిరుగుతూనే ఉంటారు ఇంట్లో. అప్పుడు గుర్తొచ్చి అప్పుడు పెడతారు. కానీ ధర్మం ఏమిటంటే, ఓపుకున్న వాళ్ళు చిన్నవాళ్ళు ఎప్పుడు అసలు చెప్పాలంటే ముసలివాళ్లే పొద్దున్న 6 దీపం పెట్టేస్తున్నారు ఇవాళ. చెప్పాలి, చిన్నవాళ్ళు ఎవ్వరు చెయ్యట్లేదు. అలా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి ఆ లక్ష్మీనారాయణ ఫోటో, అది కూడా చెప్తున్నాను, లక్ష్మీనారాయణని అక్కడ ఫోటో చిత్రపటాన్ని పెట్టుకుని చక్కగా తెల్లవారుజామున లేచి దీపారాధన చేసుకుని నచ్చిన పువ్వులతో, ఫస్ట్ మల్లె పువ్వు అంటే ఇష్టం లక్ష్మీదేవికి, మల్లె పువ్వులతోటి ఆరాధన చేసి చక్కగా తెల్ల చామంతులతోటి పూజాలంగా చేసుకుని లక్ష్మీష్టోత్రం చేసుకుని దానికి మంత్రం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, మహాదేవి చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఆ 2 మూల మంత్రాలు కూడా డైలీ పఠిస్తూ తర్వాత లక్ష్మీనామాల్లోకి ఇంకే అంతకన్నా పవర్ఫుల్ ఏమిటంటే, ఒక లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిరంగా శ్రీ సూక్త పారాయణ చెయ్యడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తల్లి. అది భయంకర నిష్టతో పాటించాలి. ఏదో తిక్కగా పిచ్చి పిచ్చిగా అయిపోయింది వచ్చేసేయడం కూర్చోవడం, చదివితే కూడా అందులో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా లేకపోతే చదవడంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా చాలా కష్టం, ఇబ్బందుల్లో పడిపోతారు. సింపుల్గానే, అందుకే సింపుల్గా చెయ్యమంటాను నేను అందరినీ. చక్కగా చదవడం రాకపోతే ఇప్పుడు యూట్యూబ్ లో అవి పట్టించి లేకపోతే పేపర్ మీద రాసేసుకుని వాళ్ళు ఇచ్చిన బోల్డ్ మంది మంత్రాలు ఇస్తారు. అది చక్కగానే మరీ లోతుగా వెళ్ళక్కర్లేదు. శ్రీ సూక్త పారాయణ అన్నది అది కూడా మండల దీక్ష. 41 రోజు ఏ పారాయణ చేసినా 41 రోజు ఫలితాన్ని విపరీతంగా 41 రోజులు అంటే బహిష్ట అయిపోయిన వాళ్ళు, బహిష్ట అయిన వాళ్ళకి కంటిన్యూ అయిపోతుంది. అదే బహిష్ట అవుతున్న వాళ్ళకి మధ్యలో 5 రోజులు బ్రేక్ వస్తుంది, తర్వాత నుంచి కంటిన్యూ చేయొచ్చమ్మా. ఇంకా లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి రకరకాల ఇల్లు శుభ్రత, ఫస్ట్ ఇల్లు శుభ్రత. చక్కగా లేవగానే వాకలి పని మనిషితో వద్దు, చిలకరించేటివే తులసి కోట దగ్గర
చిలకరించి ఓ ముగ్గు నచ్చింది, తర్వాత పని మనిషి యొక్క బెడ్రూమ్లో ఇల్లు హాలు తుడుచుకుంటాం వాళ్ళు. మనకి దేవుడి గది వాక్లేనమ్మా ఫస్ట్. ఈ ఆడవాళ్ళు చేయవలసిన పని, పొద్దున్నే చేయవలసిన పని చక్కగా దంతావం చేసుకోవడం, చక్కగా వంటగదిలోకి వెళ్ళి కాఫీ తాగొచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత వీధి వాకలు చిలకని ముగ్గట్టేసుకుని స్నానం చేసేసి చక్కగా 10 గంటల లోపే చక్క తెల్లవారుజాను ఒప్పుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. కాల పరిస్థితులు బట్టి కాలం మారింది కూడా. అలాంటప్పుడు ఈ ఆడవాళ్ళు ఎంత శుచి శుభ్రత పాటిస్తే అంతవరకు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండడం, మనకి ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడడం, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం, పిల్లలు చదువులు ఇబ్బందులు పెడుతున్న వాళ్ళకి చదువులు, నెంబర్ 1 సరస్వతి కటాక్షం, లక్ష్మీ కటాక్షం రావడానికి ఎన్నో ప్రయోజనాలు పొందడానికి లక్ష్మీదేవిని ఏ రకంగా కొలవాలయ్యా అంటే అనేక రకాలు కొలవచ్చామని, అనేక రకాలుగా. అసలు కొబ్బరి చిప్ప అంటే కొబ్బరి అది మామూలుగానే ఉంటుంది, సగం కొట్టిన చెక్కలో కొబ్బరి నూనె అందులో పోసి 4 పక్కల 4 ఒత్తులు. అమ్మ సింగిల్ ఒత్తు వెలిగించాలి కానీ 2 ఒత్తులు వెలిగిస్తున్నారు, అది తప్పు. 3 ఒత్తులు వెలిగిస్తే ఇంకా లాభం. 3 విడివిడిగా 3 ఒత్తులు 2 చెక్కల్లో పెట్టచ్చు. ఇప్పుడు మన ఇంట్లో నిత్య దీపారాధన 2 ఒత్తులు పెడుతున్నారు, అలా పెడితే 3 ఒత్తులు పెట్టాలి, లేకపోతే సింగిల్ ఒత్తు పెట్టమని శాస్త్రం. దానివల్ల కూడా ఇప్పుడు కొబ్బరి చెప్పులో చక్కగా కుడి తీయకుండా లోపల అది తీయకుండానే దానికి 4 పక్కల కుంకుమ బొట్టు పెట్టడం, అందులో కొబ్బరి నూనె 2 చెప్పుల్లోనూ వేసి చక్కగా 4 ఒత్తులను 4 పక్కల వెలిగించి పెడితే కూడా లక్ష్మీ కటాక్షం. లక్ష్మీదేవి అంటే అసలు కొబ్బరి అంటే ఎవరు? కొబ్బరి చెక్క లక్ష్మీదేవి. అది చాలా మందికి తెలియదు. అయితే ఈ మధ్య కొత్తగా కొబ్బరికాయ కొడితేయండి దేవుడి దగ్గర కుళ్ళిపోయిందండి, కుళ్ళిపోయిన చెక్క వచ్చింది, మాకు ఏమండి దోషాలండి. భయపడడం కాదు, కీడు పోతోంది, కీడు పోతోంది అని అర్థం. కానీ మళ్ళీ గొప్ప వెళ్ళి షాప్కి వెళ్ళి తెప్పించి కొట్టవలసిన అవసరం లేదు, అది పక్కన పెట్టేసి అమ్మా క్షమించు తల్లి, మరి నువ్వే చేసావా పని, దైవికంగా మా ఇంట్లోంచి ఏదైనా దరిద్రం పోవడానికి నువ్వే చేసావని దండం పెట్టి మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకుని పెట్టుకోవడంలో కూడా ఎంతో పవిత్రత ఉంది. లక్ష్మీదేవిని కొలవడంలో కూడా రకరకాలు ఉన్నాయమ్మా, ఒకటే కాదు. ఆ లక్ష్మీదేవికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే గ్రీను రెడ్ ఆవిడ బాగా ఆకర్షణ ఆ మహాతలికి. అలాంటి చీరలు కానీ అమ్మ అష్టలక్ష్మి దేవాలయాలకు వెళ్ళి ప్రతి శుక్రవారం, ఇంకోటి లక్ష్మీవారం నాడు అసలు లక్ష్మీదేవిని కొలవడం ఎంతో గొప్ప. శుక్రవారం కన్నా లక్ష్మీవారం నాడు లక్ష్మీదేవిని కొలవడం ఎన్నో ప్రయోజనం ఉన్నది. అందులో మార్గశిర లక్ష్మీవారాలు ఎంత పౌర్వమా ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన 4 వారాల్లో కూడా పవిత్రంగా శుచితో శుభ్రతతో అంటాను. శుచి శుభ్రత లేక గొప్పల కోసం చేయకండి, మన కుటుంబం బాగుండడం, మన భర్త పిల్లలు బాగుండడం కోసం, మేము సుఖమంగళిగా ఉండడం కోసం, నిన్ను 100 ఏళ్ళు మా కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ చేయాలి. కానీ ఎవరో గొప్పల కోసం చేయడం, 10 మందిని కూర్చోబెట్టి అక్కడ అలంకరణలు డెకరేషన్లు చేసి లేనిపోని గొప్పలు తెచ్చి దిష్టి వలన కుటుంబంలో ఇబ్బందులు వస్తున్నాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకనమ్మా లక్ష్మీదేవిని రకరకాలుగా ఎన్ని రకాల కొలిచినా శుచి శుభ్రత ఫస్ట్, మన ఇంటి శుభ్రత, ఒంటి శుభ్రత ఇది. ఇంకా ఆవిడకి నివేదన ఏమిటయ్యా? క్షీరాన్నం, బెల్లంతో చేసిన పరవాన్నం. ఆ మహాతలికి అందులో రకరకాల ద్రవ్యాలు వేసుకోవచ్చు, కాజు వేయచ్చు, యాలకులు వేయచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, ఏదైనా క్షీరాన్నం బెల్లంతో చేసిన పరవాన్నం ఆవిడకి మహాతల్లికి ఎంతో ఇష్టమైన నివేదన. ఆవిడకి ఆ ఇష్టమైన నివేదన అంటే తర్వాత అనేక రకాలు పెట్టుకోండి. లక్ష్మీదేవికి ఫస్ట్ క్షీరాన్న నివేదన పెట్టడం వల్ల లక్ష్మీనారాయణలు ఇద్దరిని ఆ చిత్రపటం పెట్టుకుని చేస్తే, మనస్ఫూర్తిగా చేస్తే కూడా లక్ష్మీ కటాక్షం తప్పదు, ఆ ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి నిలబడుతుంది. అందులో ఈ మధ్యకాలంలో చాలా తప్పులు చేస్తున్నారు, కాళ్ళు చెప్పులతో ఇల్లంతా తిరిగేస్తున్నారు, అదో దరిద్రం పట్టేసింది, ఇంట్లో 4 అడుగులు కూడా వేయలేకపోతున్నారా, ఆ పరిస్థితి దిగజారిపోయారా జనాలు బాధపడుతున్నాను. ఏంటి మన 4 గదుల్లో చెప్పులు లేకుండా తిరగలేమా? మరి గుడిలోకి వెళ్తే గుడి చుట్టూరా ప్రదక్షిణాలు చేస్తున్నారా చెప్పులు లేకుండా? మన 4 గదుల్లో చెప్పులు ఎందుకమ్మా? అది కూడా చెప్పుతో ఇంట్లో తిరగడం పరమ దరిద్రం. తిరగకూడదు. నేను ఎన్ని వారాలు చేశాను తల్లి, నీకు ఎన్నో మొక్కలు తీర్చాను తల్లి, నువ్వు ఏది చెప్తే చేశాను, శ్రీసూత పారాయణ 40 రోజులు చేశాను, మాకు ఇదేంటమ్మా అంటే ఆ పూజ అయిపోగానే మళ్ళీ చెప్పులు వేసి వంట గదులు దేవుడి గదులను తిరిగితే మనం చేస్తూ దేవుడిని ఎందుకు నిందయ్యాలి? ముందు మనం పాటించవలసిన నియమాలు పాటించాలి. శుచి శుభ్రత, చెప్పులతో ఇళ్లలో తిరగకుండా, గడప అవతల చెప్పులు ఉండాలి, గడప లోపలికి చెప్పు రాకూడదు. ఇంక అనేక కారణాల చేత అద్దెళ్లలో కుదరకో, అపార్ట్మెంట్లో కుదరకో, బాల్కనీలో, అప్పుడు హాల్లో ఆగ్నేయ మూలగా ఒక కబోర్డ్ పెట్టుకోవాలే కానీ ఇళ్లలో చెప్పులు వేసుకుని అందులో ఆడది అస్సలు తిరగకూడదు. ఇంకో ధర్మశాస్త్రం ఉంది ఇక్కడ. ఆడవాళ్ళు ఇప్పుడు బంగారం ఉంది, బొడ్డు కిందకి డాణం పెట్టకూడదు, చాలా దరిద్రం. కాళ్ళ పట్టీలు, బంగార పట్టీలు తగలకూడదు, పరమ చండాలు. అంటే ఇంకా లేనిపోయిన దరిద్రాలన్నీ మీ ఇంట్లోనే ప్రవేశించి ఉన్నా ధనమంతా ఏ రూపైనా కొట్టుకుపోతుందో తెలియదు.
అందుకని ఇన్ని రకాల లక్ష్మీదేవిని నిలపడటం కోసం చెప్తున్న పరిష్కారాలు మీకు రెమెడీలు ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట లక్ష్మీనారాయణులు చక్కగా మన చూస్తారు, చూసి తీరతారు అని ఖచ్చితంగా చెప్తున్నానమ్మా. శ్రీ సూక్త పారాయణ ఏం పవరు! ఆ తల్లి సాక్షాత్తు ఇంకా పారాయణ చేస్తూ ఉండగానే వారం 10 రోజుల్లోనే కంటికి కనపడిన ఆశ్చర్యపడకల్లి గజ్జలు గల్లు గల్లు గల్మంటూ కూడా ఎంతో మంది జరిగింది తల్లి. నీతి నిష్ఠా భక్తులతో చేసిన వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం తప్పదు, పాటించండి. చక్కగా లక్ష్మీదేవి స్థిరత్వంగా మన ఇంట్లో గుడ్లగూబ ఇంట్లోకి వచ్చిందంటే ఇంకా అసలు ఆ ఇల్లు పవిత్రత. గబ్బిలాలు వస్తున్నాయని భయపడక్కలే, అవి కూడా దేవతే. చాలా మంది భయపడతారు బాబాయ్ గబ్బులు, అస్సలు భయపడక్కలే. అందులో గుడ్లగూబ వచ్చింది అనుకోండి, సాక్షాత్ ఆవిడ వాహనమేగా గుడ్లగూబ, లక్ష్మీదేవి వాహనం. అది కూడా చాలా పవర్. కల్లోకి వచ్చినా కూడా చాలా మంచిది. అందుకని కుబేర లక్ష్మిని కూడా కొలవడం వల్ల చాలా పవర్ ఇడమ. అలాగే ఈ లక్ష్మీదేవికి ఇంకో మనం భార్గవాయ విద్మే తన వర్జితాయ ధీమే తన్నో శుక్ర ప్రచోదయాత్. లక్ష్మీ కుబేర మంత్రం భార్గవాయ విద్మే తన వర్జితాయ ధీమే తన్నో శుక్ర ప్రచోదయాత్. ఎన్ని కటాక్షాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా కొలిచిన తల్లి మన ఇంట్లో ఉండడానికి మెయిన్ అమ్మ శుచి శుభ్రత. అమ్మ మన ఇంట్లో ఉండాలంటే మనం శుభ్రంగా ఉన్నసేపు ఆ తల్లి కొంచెం దీక్షగా ఉండగలిగిన వాళ్ళు పలహారం చెయ్యొచ్చు, తప్పులేదు. ఉపవాసం ఉండమని ఏ శాస్త్రంలో ఎక్కడా లేదు కడుపు మార్చు చేయమని. ఓపిక లేని వాళ్ళు ఇవాళ షుగర్లు బీపీలు వచ్చాయి, ట్యాబ్లెట్ వేసుకుని ఇంత తినకపోతూ ఉండలేని రోజులు వచ్చాయి కాబట్టి ఫాస్టింగ్ చెయ్యమని ఎక్కడ శాసనం. నియమనిష్టాలు పాటించండి, తప్పకుండా సక్సెస్ అవుతారు అని నేను చెప్తున్నా తల్లి. ధన్యవాదాలు. ఓకే తల్లి.